ఇవాళ మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా మీద ఇన్కమ్ ట్యాక్స్ కళ్ళు ఉన్నాయి. నయా పైసా కూడా దాని నుంచి మనం తప్పించుకోలేం. ఆధునిక వసతులు అన్నీ మన మీద 1000 కళ్ళు పెట్టాయి. అసలు సంగతికొస్తే డిజిటల్ పేమెంట్స్లో అత్యధికం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ఇలా రకరకాల యాప్స్ను ఉపయోగిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది, కానీ యూపీఐ యాప్స్ను ఎక్కువగా ఉపయోగించటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు చేసేవారిపై ఆదాయపు పన్ను విభాగం నిఘా పెడుతోంది. బ్యాంక్ అకౌంట్లో పరిమితికి మించి నగదు జమ కావడం, ఎక్కువ మొత్తంలో విత్డ్రా చేసుకున్న ఆదాయపు పన్ను దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఇలాంటి వారికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించే అవకాశం ఉంది. దీంతో పన్నులు, పెనాల్టీలు చెల్లించాలని అధికారులు నేరుగా ఇంటికి నోటీసులు పంపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రోజువారీ లావాదేవీలపై నిఘా పెట్టేందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారు. పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా సేవింగ్స్ అకౌంట్లో ఒక ఏడాది 10 లక్షల రూపాయల లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ దాటితే వెంటనే వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి వెళ్తాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285BA కింద బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసేందుకు పరిమితి ఉంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్స్ చేసే సమయంలో సేవింగ్స్ ఖాతాలో జమ అయిన డబ్బుల వివరాలు సరిపోకపోతే మీకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.